స్తుతి మహిమ ఘనత సమస్తమానికి చెందిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి కీర్తన గ్రంథం 124వ అధ్యాయం చదువుకుందాం. మనమందరం కీర్తన గ్రంథం 124వ అధ్యాయం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసిందురు. ప్రవాహం వలె ఘోషించు జలములు మన ప్రాణం మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందరు కాక. కలిసి చదువుకుందాం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకంటూ నుండి తప్పించుకున్నది. ఊరి చంపబడిన మనం తప్పించుకున్నాము. భూమి ఆకాశం యెహోవా నామమున మనకి సహాయం కలుగుచున్నది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తుతి మహిమ ఘనత సమస్తమానికి చెందిన గాక. ఆమేన్. కూర్చొందండి. ప్రభునందు ప్రియమైన వలన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కలిగి ఆయన నామమును ఆరాధించడానికి ప్రభువారు మనకు ఇచ్చిన శ్రేష్టమైన శ్రమ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి. వాక్యంలో ఉన్న దావీదు గారు తన ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసుందరు. బిడ్డ, లోకములో అనేకమైన శోధనలు, అనేకమైన విపత్తులు, అనేకమైన వ్యాధులు, ముసిబత్తులు ఎన్నెన్నో మనం కలిగి ఎంతవరకు మనం ఆ వాటి అన్నిటి నుంచి మనం తప్పింపబడ్డాం. మనం తప్పించుకోవడానికి మనకి ఏదైనా శక్తి ఉందా? ఏదైనా బలం ఉందా? దేని బట్టైనా మనం తప్పించబడ్డామంటే కత్తి పట్టుకున్నంత మాత్రం ప్రాణం తప్పింపబడదు. ఏదైనా కాదు. దేవుడు తప్పించకపోతే మనం అసలు తప్పించుకోవడానికి మనకి ఎందుకంటే యుద్ధంలో తలకాయవాడు ఆయన. ఏంటంటే యుద్ధంలో తలకాయవాడు ఆయన. ఈ జీవన అనే సముద్ర యాత్రలో, ఈ జీవనం అనే యుద్ధంలో ప్రభువు ఇంతవరకు ఓడిపోకుండా మనల్ని ఆదుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనల్ని ఓడిపోనివ్వలేదు. ఆయన మనల్ని బలపరిచి మన వెన్ను తట్టి మనకు విజయం ఇస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకను ఆయన సన్నిధిని మనం చేరి ఆయన కృపను కలుగుండి ఆయన మనం ఆనందించడానికి, ఆయన శక్తి, ఆయన బలం మనం పొందుకుని భూలోకంలో మనం ప్రబలడానికి దేవుడే తన యొక్క వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. వినండి, ప్రబలించాలంటే ఎలా ప్రబలించగలం? ఎవరన్నా 10 మందిని నా కింద ఉన్నట్టు ఉంటారా? 10 మంది ఉండాలంటే ఏం చేయాలి? 10 మందికి 10,000 అంటే 1,00,000 నెలకి ఎంతండి? మనిషి ఇప్పుడు సహజంగా 10,000 లేకుండా వాడు ఏ సంపాదన కూడా జరగట్లేదు. అవునే కదా? ఇప్పుడు 10 మందిని మనకి ఎంత ఉందంటే వాడు ఒక్కొక్కడు ఎంత అడుగుతాడు? మేము 10,000 ఇస్తూ ఉంటాం. అవునే కదా? ఏం చేయమంటే చేస్తాం, 10,000 అంటారు. ఇప్పుడు 10 మంది పోషించాలంటే ఎంత అవుతుంది? 1,00,000. మన వెనక మన ఆ పక్క ఈ పక్క ముందు చూస్తే మనకి అసలు 10,000 రూపాయలే మన బ్యాలెన్స్ ఉండదు. మరి ప్రబలిది ఎలా ప్రబలుతాం? అలా కానీ కాదు. దేవుడే తన దూతలు మనకు సహాయం ఇచ్చి దేవుడి సన్నిధి మనకు కలిగి మనం ప్రబలమే కాదు, అభివృద్ధి చెందమే కాదు, మనం విస్తృతపడటమే కాదు, ప్రతి ఒక్క ఆశీర్వాదము దేవుడు మనకు పరలోకమందు దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదం భూలోకమందు పొందుకుని మనం జీవించి నిమిత్తం దేవుడు తన సన్నిధి భాగ్యం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. భూలోకంలో నీకు మనుషుల సహాయం కావాలేమో, అదంతా వ్యర్థమే. కానీ భూలోకంలో జీవిస్తున్న నీకు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును పొందుకుని నువ్వు నెమ్మదిగా జీవించిన నిమిత్తం దేవుని సన్నిధి నీకు
ఇవ్వబడింది. దేవుని సన్నిధి మంచి కాపుదల, దేవుని సన్నిధి మంచి సహాయము, నేను నడిపించేది, నీ ఇంటిని కట్టుకోవటానికి, నీ హృదయాన్ని విశాలపరచుకోవటానికి, నీ బ్రతుకును ఆశ్రయంగా మార్చుకోవటానికి, నువ్వు ఎక్కువ ఆయుష్ కలిగి జీవించడానికి ప్రభు తన సన్నిధి మనకిచ్చారు. ఈ సన్నిధి మనకి ఎలా ఇవ్వబడిందంటే, ఈ సంఘము నిమిత్తం, ఈ సహవాస నిమిత్తము ఆయన కలువరి శిలువలో తన రక్తమును చిందించి గాయపరచబడి మళ్ళా తన ప్రాణాన్ని అక్కడే, ఎక్కడండి యేసుప్రభు ప్రాణం ఎక్కడ వదిలారు? ఆకాశానికి భూమికి మధ్యన ప్రాణం విడవలసి వచ్చింది. అలా అలా అయిన పిమ్మట ఈ వాక్యం మనకు అనుగ్రహించబడింది. మనం వర్ధిల్లుతున్నాం, మనం అవసరపడుతున్నాం, మనం విశ్రమపడుతున్నాం. ఏది? 2 మాటలు కలిగి జీవించడం వల్ల, 2 మాటలు విని మనం జీవించడం వల్ల ప్రభువైన క్రీస్తు ఎంత నెమ్మదిస్తున్నాడు చూడండి. లేకపోతే లోకం ఎప్పుడూ మనల్ని కాజేసును, లేకపోతే లోకం ఎప్పుడూ మనల్ని అసలు మన పేరు కానీ, మన సమాజం పేరు కానీ అసలు భూమి మీద లేకుండా తుడిసివేసిన. ఎందుకంటే ఎస్తేరు కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎస్తేరు కాలంలోనే కాదు, ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి అసలు యూదా గోత్రం అనే పేరు భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టింది. యూదా గోత్రం అంటే యేసు ప్రభుని ఆరాధించే సైన్యము, సంతానం ఎవరెవరో ప్రభువారికి తెలుసు, సాతానికి కూడా తెలుసు. కాబట్టి ఈ యూదా గోత్రములు ఎవరు కూడా పుట్టకుండా, ఎవరు కూడా కనబడకుండా, ఎవరు కూడా ఈ నామాన్ని ప్రకటించకుండా, ఎవరు కూడా ఈ నామం బట్టి సమకూర్చబడి ప్రభుని స్తుతించకుండా వారిని భూమి మీద తుడిసే వెళ్ళిన ఆనాడ్చే కంకణం కలిగింది. అయితే ఆది నుంచి ఈ దినం వరకు దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటూ, తన బిడ్డలను తన రెక్కల కింద భద్రపరుస్తూ, కృపాక్షేమనిస్తూ, ఆయుష్ ఆరోగ్యమిస్తూ ప్రభువే మనల్ని నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమీ లేదు, మనలో మనం ఏమి చేయట్లేదు. ఎస్తేరు కాలంలో మొదటగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండటం వల్ల గొప్ప అద్భుతాలు జరిగినవి. హల్లెలూయా. వారు డిసెంబర్ 12, 13 తారీఖులో వారు హతము చేయబడాలి. కానీ ఆ సమయం, ఆ యొక్క తారీఖు వెనుక మొదటగా ఏం చేస్తాడు? తన బట్టలు చింపుకున్నాడు, తన తల మీద బూడిద పోసుకున్నాడు. ఏంటి? నా వంశం భూమి మీద తుడిసివేయబడదమా, నా వంశం భూమి మీద ఉండకూడదని అతను ఏం చేస్తాడంటే జాగ్రత్త పడ్డాడు. తను తాను నడుము కట్టుకున్నాడు, తను తాను బలపరుచుకున్నాడు. లేదో నా వంశానికి, నాకే కాదు, నా వంశంలో ఎక్కడున్న, భూలోకంలో ఎక్కడున్నా కానీ వారికి ఏ కీడు రాకుండా నా ప్రభు యొక్క శక్తిని భూమి మీద ప్రకటింపబడిన నిమిత్తం నేను స్వయంగా ఉపవాసం ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నేను స్వయంగా ఉపవాసం ఉంటాను. ఇది ఈ వార్తను కోటలో ఉన్న రాణి కూడా వినిపిస్తానని ఏం చేస్తాడంటే ఎస్తేరు రాణి కూడా తెలియపరిచాడు. ఎస్తేరు రాణి కూడా ఒక ఆలోచన కాదు, అమ్మో నా వంశమా, అసలు నా వంశం ఏం చేసింది, నా వంశం ఏ దోషాలు చేసింది, నా వంశం చేసిన నేరం ఏంటని ఆమె కూడా ఆలోచన కలిగి, పౌరుషం కలిగి మొదటగా మాట్లాడింది. ఇదిగో నేను ఇంతవరకు రాజు దగ్గరికి వెళ్తానికి నాకు అధికారము లేదు. నేను వివాహం చేసుకున్న నాటి నుంచి ఇంతవరకు రాజు సన్నిధిని చేరలేదు. అయితే రాజు సన్నిధిని ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా చేరడానికి యోగ్యత లేదు, అధికారులు. ఎవరైనా చేరారా? చూడండి, ఎటువంటి కఠినమైన ఆజ్ఞ అంటే రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా రాజు ముందు నిలబడటానికి మరీ కఠినమైన శాసనం అది. ఇప్పుడు సహజంగా ప్రతి ఒక్కరు అవసరం బట్టి ఎవరి దగ్గరికి వెళ్తారు? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడదు, రాజా మా పరిస్థితి, మా అవసరం, మేము కలవల స్థితి ఇదని. కానీ ఆ కాలం తెలుసా, ఎవరు కూడా ఆ కాలంలో రాజుతో మాట్లాడితే ఆజ్ఞ లేకుండా, అధికారం లేకుండా, చూడండి పీకంట. మరి ఎంత కఠినమైన నిబంధన చూడండి, ఎంత కఠినం. రాజు ఏం చేసినా కానీ ప్రభా ఇది మీరు చేస్తున్నది మా కుటుంబానికి, మా వంశానికి, అయ్యా ఇది కీడయ్యా, ఇది కీడయ్యా, ఇది కీడని చెప్తే అసలు చెప్పడానికి కూడా రాజు చేసింది, ఆజ్ఞాపించింది, ఇంకా అలా జరగాలంటే. కానీ ఎస్తేరు జ్ఞానం కలిగింది, ఆలోచన కలిగింది, అనుకుంది రాజు దగ్గర చేరాలంటే మొదట నా ప్రభు సన్నిధిలో
ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. నా దేవుని సరే ఉపవాసం ఉంటే రాజు హృదయాన్ని నా దేవుడు కదిలించగలడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఈ స్థితి వరకు నడిపించాడు నా దేవుడు. ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి నేనే కాదు, నా వంశం, నా గోత్రం, నా కుటుంబీకులందరూ కూడా వారు కూడా నా వల్లే వారు కూడా ఆనందించాలని ఏం చేసిందంటే, నేను నా పని వారు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటా, మీరు కూడా ఉపవాసం చేయమని మొదటి తెలియపరిచింది. 3 రోజులు ఉపవాసం పెమ్మట ఏం చేసింది, రాజు దగ్గరికి నిలబడిపోయింది. అంతే. ఎన్ని రోజులంట? 3 రోజులు ఉపవాసం చేసినట్ట రాజు దగ్గరికి నిలబడింది. వాస్తవంగా నిలబడి రాజు హృదయాన్ని కదిలించిన దేవుడు అద్భుతమైన దేవుడు అండి, ఆశ్చర్యకరమైన దేవుడు అండి, ఆశ్చర్యకారం చేసే గొప్ప దేవుని ప్రజలము మనము. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన బట్టంట మన మీద అంతకుముందు ఎంత క్రోధం కలుగున్నా కానీ ప్రభా ప్రభా ప్రభాని ప్రార్థన పడితే క్షమించగల గొప్ప కనికర సంపన్నుడు. ఆయన మించిన కరుణామయుడు వల్ల భూలోకి ఎక్కడ కూడా దొరకడు. అంత క్షమా కలిగిన హృదయము అయింది, అంత క్షమా కలిగిన మంచి గొప్ప దేవుడు ఆయన పేరే క్షమ, ఆయన పేరే రక్షణ, ఆయన పేరే మనకి సహాయము. కాబట్టి ఎలా ప్రభుని నువ్వు తలచినా, ఎలా స్తుతించినా నీవు గొప్ప మేలు పొందుకున్నా, మంచి మీద పడినా, వ్యాధిగ్రస్తుడైనా డాక్టర్ అంటాడు నువ్వు చచ్చిపోతావు 2 రోజుల్లో. ప్రభు అంటాడు నేను నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాను 20 సంవత్సరాలు అంటాడు. ఆయుష్ ఇచ్చేది ఆయనే, తీసేది కూడా ఆయన తప్ప వేరొకరి వల్ల ఏమీ కూడా జరగని. కాబట్టి ప్రభుని కలుగున్న మనం ప్రతి ఒక్క కార్యం బట్టి, ప్రతి ఒక్క పని బట్టి నీ భర్త మాత్రలేదా, నీ భర్త నీ మాట అంటలేదా, నీ భార్య నీ మాట అంటలేదా, నీ బిడ్డ నీ మాట అంటలేదా, నీ పనులో, నీ పొలంలో, నీ పాడిపెట్ట విషయం, నీ ఉద్యోగంలో, నీ యాత్ర విషయంలో అన్ని విధాల దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. ప్రతి విషయం దేవుని అడిగి తెలుసుకుంటే దేవుడి ద్వారా తెలుస్తాడు. ప్రతి విషయంలో ఏ చిన్న పని తలపెట్టిన మొదట క్రైస్తవుడు అనే పిలబడిన వాడికి ఏం కావాలి? ప్రార్థన, ఉపవాస ప్రార్థనే ఉండాలి. ఉపవాస ప్రార్థన సహజంగా సంఘానికి సాటించు మంచిది. వ్యక్తిగతంగా చేస్తున్నవే, నీ భార్యను మాట్లాడుతూ ఉపవాస ప్రార్థన చేసి నీ భార్య లోపడలేదా నువ్వు ఉపవాసం చేయి, నీ భర్త లోపడలేదా ఉపవాసం. అసలు మనకి అసాధ్యం అంటే ఏది కూడా ఉండనే ఉండదు. తెలుసా, దేవునికి తెలిసి ఏ విషయం మనం కృంగిపోతున్నామో ఆ విషయం మనం ఎందుకు కృంగిపోవాలి? ఆయన మన కోసం ఆకాశానికి భూమికి మధ్యన ప్రాణం ఇచ్చాడే, రక్తం చిందించాడే, సమస్తాన్ని సమాప్తము చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సమస్తాన్ని సమాప్తం అంటే మనకి విరోధంగా, మన కుటుంబానికి విరోధంగా, మన బిడ్డలకు విరోధంగా, యూదా గోత్రానికి విరోధంగా ఆ గోత్రం నశించిపోకుండా ఆయనే బలియాగం అయిపోయాడు. ఆయనే కృంగిపోయాడు. ఆయన శరగా అనిపించాడు. ఆయన సమస్తము చేసి సమాప్తమైందని తండ్రి చేతికి సమర్పించుకున్నాడు. ఆయన శ్రమ ఆయన అనిపించింది ఎవరి కోసం? మన కోసం. ఆయన ఎవరు? పరలోక రాజు. హల్లెలూయా. భూయందు కొనియాడబడుచున్న గొప్ప రాజు. హల్లెలూయా. భూనేలే రాజు. ఆయన భూమిలో ఉన్న అధికారానికి యావత్తు కూడా ఆయనే రారాజు. ఆయన మించిన శక్తి కానీ, ఆయన మించిన ప్రభావం కానీ ఎవరికి లేదు. అంత మాత్రం కాదు, యేసు అనే పేరున సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క సైన్యము గడగడ ఉడికిపోతున్నది. అటువంటి రాజుని, అటువంటి ప్రభుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎలాగొంటున్నా విశ్వాసముతో మనం దేవుడి ఎదుట మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఉపవాసం లేనిది ఆత్మీయ శక్తి మనకి దొరకదు. ఉపవాసం లేనిది అంతరంగాలు నూతన పరచబడవు, శక్తి పొందుకునే మన ప్రార్థనకు జవాబు కావాలంటే సాధారణుడు చేసావు నువ్వు పెద్ద ప్రార్థన, నాకు తెలియదు నీ ప్రార్థన ఎటువంటిదో. చూడండి, వర్షం కోరలో చినుకు అలా చిన్నగా పడుతుంది, దానివల్ల మనకి వెళ్తూ ఉంటాం. అవునండి, ఆ వర్షం బట్టి ఏం చేస్తాం? ఏ పని చేసుకునేట్లేదండి.
అలాగే మన ప్రార్థనకి ఏ ఫలం దొరకట్లేదంటే మన ప్రార్థనలు కూడా కాస్త ఏముండాలి. ప్రభువారు ఉపవాసం చేసినట్టుగా మనం ఉపవాసం చేస్తే యావత్తు కూడా అభివృద్ధి అండి, యావత్తు కూడా అభివృద్ధి. సంఘ, కుటుంబ, బిడ్డల యొక్క మన పనులు, మన ఉద్యోగం, మన ఆరోగ్యం, అన్ని విధాల ఒక్క హిజ్కియా ప్రభు సన్నిధిని ఏమన్నాడు? హిజ్కియా, నువ్వు మరణమవుతున్నా, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఏమన్నాడండి? నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాను. ఏ ప్రభా, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను, ఎంత యథార్థంగా ఉంటున్నాను, నువ్వు ఆ మాట నాకు సెలవిస్తావా? అయ్యా, నీ ఎడల ఎంత నమ్మకం ఉన్నాను, ఎంత యథార్థంగా నీ సేవ చేశాను. ఒక్కసారి నీ భక్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 2 కన్నీరు చుక్కలు కాచాడంట. ఎన్ని కాచాడంట? 2 కన్నీరు చుక్కలు. గుర్తుందా మనకి ఆ వాక్యం? అమ్మా, ఉదయకాలం ఒకసారి తీసుకుని చదువుకుందాం. మన ఆత్మను ఉజ్జీవింపజేసుకోవడానికి, మన అంతరంగాన్ని బలపరచుకోవడానికి ఒక్కసారి ఆ మాట మనం చదువుకుని మనం ముందుకెళ్తాం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు ఏమని? అయ్యా, నీ ఎడల ఎంత నమ్మకంగా ఉన్నానో చూడు నాయనా, ఎంత యథార్థంగా ప్రార్థన చేశానో. యెషయా 38వ అధ్యాయం మొదటి నుంచి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగక ప్రవక్త అయిన ఆమోజు కుమారుడిని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమోచున్నావు, బ్రతుకువ కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఎలా చేశాడు ప్రార్థన? కన్నీళ్లు విడిచాడు, కన్నీళ్లు కలిగి, వేదన కలిగి, దుఃఖము కలిగి ప్రార్థన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుఃఖము, వేదన, కన్నీళ్లు ఎప్పుడు వస్తున్నాయంటే 2 పూటలు బాగా ఎక్కేసి. అమ్మా చూడండి, భర్త పుట్టినప్పుడు తింటామా? భోజనం తింటామా? తిందా కదా మీరు. 4 పూటలైనా 4 రోజులైనా మళ్ళీ భర్త క్షమించి, అమ్మ తినమ్మా, ఏదో అయిపోయింది, ఇంకో పొట్టలేమా అన్నా కానీ అంటాం. అవునే కదా. ఇప్పుడు ఏది సాధారణమైన మనిషి వచ్చి, నేను కొద్దిగా కళ్ళ నీళ్ళు వచ్చాను, నేనేం చేశానంట. అవునే కాదు. నువ్వేం చేయకొని పడిందంటే ఏదో పడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎవరు తెలుసా? ఇతను నేను గాయపరచను కానీ ఆ దేవుడు నేను ఎప్పుడు కూడా గాయము చేయడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు ఎదుట 2 కన్నీటి చొప్పులు రాలే ప్రార్థన చేస్తే నీ జీవిత కాలం అంతా కూడా ఆశ్రదంగానే జీవిస్తాం. అదినే సంఘములో ప్రార్థన చేయమంటే కన్నీళ్ళు భారము కలిగి ప్రార్థన. లేక నీవు సంఘంలో అంత సమయం లేదా, ఒంటరిగా వచ్చేసి ఉపవాసం ఉండి ఎవరికి చెప్పొద్దు, శాపను కూడా చెప్పాల్సిన, సంఘానికి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఒంటరిగా వచ్చి ఒక గంట నీ బాధను, నీ దుఃఖాన్ని దేవుడికి తెలియవస్తే కన్నీరు మాటగానే వస్తాయి. ఆ కన్నీరు ప్రార్థన దేవుని సింహాసనం కదిలింపజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవునికి బహుప్రియమైనది. కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా మేలు కలిగిన వారు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు కూడా కన్నీరు పెట్టి ప్రార్థన చేశారు. రిబ్కాకు గర్భఫలం ఎప్పుడు వచ్చింది? ఇస్సాకు ప్రార్థన చేసిన పిమ్మటే రిబ్కాకు గర్భఫలం. మీరు బాగా చదవండి.
అబ్రహాము ప్రార్థన చేసి, శారా ప్రార్థన చేసిన గర్భఫల నిమిత్తం. కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పటికి ఇస్సాకు స్వయంగా ప్రార్థన చేస్తే అప్పుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడు. యాకోబు కన్నీరు కార్చడా లేదంటే యాకోబు తన బ్రతుకు బట్టి ప్రభు నువ్వు చేసిన మేలుని నా పాత్రుడు కాను నీకు మళ్ళా కన్నీరు కార్చాడు. రెండో వాడు, మొదటి వాడు కన్నీరు కార్చాడు, రెండో వాడు కూడా మళ్ళా ఏ రాయిని అయితే అతను నిలబెట్టాడు ఆ రాయిని దేవుని మందిరంగా చేశాడు. ఈ హృదయాన్ని, ఈ బండను, ఈ రాత్రి హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనం దేవుని మందిరముగా కట్టుకుందుము కాక. ఈ రాత్రి హృదయాన్ని దేవుని నివసించే మందిరముగా కడితే ప్రియుడ గొప్ప ధన్యత పొందుకుంటున్నా, గొప్ప ధన్యత పొందుకుని భూలోకములు వర్ధిల్లుచున్నావు నీవు. భక్తులందరూ కూడా కన్నీరు కార్చి ప్రభుని వేడుకున్న వారే కాబట్టి భక్తులందరి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. ఎవరైనా కానీ అందరూ ప్రార్థన చేసి బలిపీఠం కట్టిన వారే. బలిపీఠం లేకుండా ఎవరు కూడా ప్రభు సన్నిధికి చేరని అలాగే మన హృదయం బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. మన ప్రార్థన బలిపీఠాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేవుడిని మనం సమర్పించుకుంటే దేవుడు మనల్ని కరుణించు దేవుడు. ఈ 2020 కాదు, 2026 అయినా, 2027 అయినా, 28 అయినా, 29 30 ఇంకా రాబో దినాలు, రాబో సంవత్సరాలు యావత్తు కూడా యెహోవా సంవత్సరములు గడుస్తుండగా నీ కార్యాన్ని నూతనపరచని భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, సంవత్సరాలు గడుస్తుండగా మన యొక్క ఆయుష్ను, మన యొక్క జీవితంలో దేవుడు యావత్తు నూతనపరిచి మనకు ఒక ఆశీర్వాద కలిగించు దేవుడై ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఉపవాసం, ఎప్పుడు దేవునికి లోబడాలి, దైవ చింతాన్ని చేయాలి, దైవ చింతానికి లోబడాలి. ఈ 10 రోజులు ఎవరెవరు ఉపవాసం ఉన్నారో అది దేవునికి తెలుసు. సంఘం ఉపవాసం జరుగుతున్నప్పుడు శ్రమపడే కాదు, సంఘ కుటుంబాలు యావత్తు కూడా ఉపవాసం ఏకీభవించాలి. కనీసం ఒక పూట భోజనం మానేసి ప్రభు సన్నిధిని ప్రార్థన చేస్తామా యావత్తు కూడా మేలు పొందుకుంటాం. యావత్తు కూడా ఒక పూట భోజనం మానని నీవు దేవుని పాదాలు నేనైనా మీరైనా ఎలా తడతాను? దేవుని చేత మనం మేలు పొందుకోవాలి, దేవుని చేత మనకి ఎంత పొందుకోవాలి, ఇవన్నీ మేలు ఎలా పొందుకోవాలి. యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉండకపోతే వాళ్ళు ఏమి కూడా పని కాదు. అయితే అయ్యా మామూలు ఎందుకు కాలేదని మళ్ళీ ఆయన తిరిగి చదువుతున్నారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళరా, నా బిడ్డలారా, నా కుమారులారా, ఇది ఎవరి వల్ల అంటే ఉపవాసం ద్వారా మాత్రమే అన్నీ జరుగుతాయి. ఉపవాసం లేకుండా శక్తి కానీ, బలం కానీ, ఆత్మాభిషేకం కానీ మీకు దొరకదన్నప్పుడు ఓ ప్రభువా ఆ వారు నాకు దయచేయడం. వాళ్ళు ఉపవాసం ఉండలేదా? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాక మీరందరూ ఉపవాసాలు కలిగి ఉండి తింటాకి తిన్నున్నా, ధరించిన వస్త్రాలు ఉన్నా లేకపోయినా లోకము యావత్తు కూడా వారు వెలిగించారు. అందుకనే భూలోకాన్ని తలకిందులుగా చేసిన వారు మన మధ్యలో వచ్చినారని వార్త లేదా? ఆ సువార్త మనం వింటలేదా? ఆ సువార్తన మనం చదవట్లేదా? వారెవరు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఆహారం ఉందంటే ఆహారం లేదు, వస్త్రం ఉంటే వస్త్రం లేదు, సరైన నీడదంటే లేదు. ఈ లోకంలో ఏది కూడా వారు శాశ్వతంగా అనుకోలేదు. ఈ లోకంలో ఏది కూడా వారు దేవుని అడగలేదు. దేవుని రాజ్యం స్థాపించబడితే నాకు చాలా పరలోక రాజ్యం ఉందని వారు విశ్వాసం కలిగి ప్రభు కాడిని మోసారు. కాబట్టి వారు ధన్యులై అన్నారు. ధన్యులు కాబట్టి పత్రికలు మనకి రాసి మన చేతికిచ్చి నీవు కూడా ఒక పత్రికగా మారాలి. హల్లెలూయా! నీవు కూడా ఒక పత్రికగా మారు. నీ ద్వారా అనేక రక్షణది, నీ ద్వారా అనేక సంఘాలు కట్టబడాలి. నీ మోకాలు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన మోకాలని కాక, నీ నాలుగు ఎప్పుడు కూడా ప్రభుని స్తుతించుని కాకని వారు మనకి ఆజ్ఞాపించి వారి జీవితాన్ని ముగించుకోలేదా? పేతురు అంటున్నాడు, నేను ఈ గుడారం విడిచి త్వరగా వెళ్ళిపోవాలి. ఏమన్నాడండి? ఈ గుడారం విడిచి నేను త్వరగా, నేను ఈ గుడారంలో అంటే నేను బ్రతుకును, నేను ముగించి నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను ఈ బ్రతుకులో ఉండగా మిమ్మల్ని ఏం చేస్తున్నాను? రేపుచున్నాను, సిద్ధపాటు చేస్తున్నాను. మిమ్మల్ని ఎలాగంటే మిమ్మల్ని మరలా కట్టుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి.
తప్పించుకోండి, మిమ్మల్ని మీరు అభిషేకించుకోండి, మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకోండి, మీ ఆత్మీయ వరాన్ని రెట్టింపు చేసుకోండి అని పేతురు గారు అనలేదా? పౌలు గారు కూడా అన్నాడు కదా, నేను ఈ లోకాన్ని విడిచి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, అదే లోకాన్ని నేను పెంటగా ఎంచుకొని ముందున్న వాటి కోసం పరిగెడుతున్నాను లేదా పౌలు గారు? ఇలా భక్తుల సంబంధమా సాక్ష్యాన్ని మనకు తెలియపరచలేదా? ఆ మాట చదువుకుంది చూడండి. పేతురు రాసిన ఆ యొక్క పత్రిక వెళ్దాం. పేతురు అంటున్నాడు, ఈ గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవాలని త్వరగా విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను 2 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. 12. కాబట్టి మీరు ఈ సంగతి తెలుసుకుని మీరు అంగీకరణ సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసి ఉన్నాను ఎదిగి నేను ఈ గుడారమున్నంత కాలము ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నామే. ఏంటంట? నేను బ్రతికుండగా మిమ్మల్ని సిద్ధపాటు చేస్తాను, నేను చనిపోయిన తర్వాత వీటిని నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఉపవాసంలో, అభిషేకింపబడిలో, స్తుతియాగం చేయడంలో అన్ని విధాల మనం సిద్ధపాటు ఉండాలని ఆయన చనిపోయినా కానీ ఈ కార్యం మరువదంటున్నాడు పేతురు గారు. మళ్ళా కింద అన్నాడు, యాదనగా చమత్కారము కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని ఆయన రాకడ మేము మీకు తెలియలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఏంటంటే దేవుని యొక్క మహత్యాన్ని మీరు కన్నులారా చూసిన వారు. నేనేమో చూడగా మాట్లాడుతున్నాను, వాళ్ళని మాట్లాడుతున్నాడు చూసి కన్నులారా స్వయంగా ఏమన్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందించిన అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎందుకు వచ్చినప్పుడు తండ్రి దేవుల ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఆమేన్, హల్లెలూయా. తండ్రి దేవుని వద్ద నుంచి ఆయన మహిమ ఘనత పొందుకున్న స్థలంలో ఎవరున్నారు? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు. పేతురు అంటున్నాడు, అయ్యా నీకోటి, ఏలియా కోటే, మోషే కోటే ఒక మందిరం కానీ ఇక్కడ కట్టేద్దామన్నా. ఆ మాట బట్టి దేవుడు వారికి గద్దించి మీరు ఆయన మాట వినాలి. యేసుప్రభు ఆయన మాట అంటే కాదు, యేసుప్రభు మాట ఎవరు వినాలి? పేతురు, యోహాను, యాకోబులు వినాలి. ఈ రీతిగా వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. స్థిరమైన జీవితం, స్థిరమైన అభిషేకం, స్థిరమైన బ్రతుకు దేవుడు మనకి అనుగ్రహించి ఆయన ఆత్మతో నింపి ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆత్మాభిషేకులుగా నడిపించి ఆయన రాకడ కోసం మనల్ని హెచ్చరిపరిచేది గాక. ప్రేమమైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించి మాకు ఇచ్చిన లేఖనం బట్టి మీకు స్తోత్రము స్వామి. 124వ కీర్తన చదువుకోవటానికి ఆ కీర్తనందున అయా లోతైన మర్మము మేము స్మరించి జ్ఞాపకం చేసుకుని స్తుతించి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఇచ్చిన కృప బట్టి మీకు స్తోత్రము. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. అలాగే జరగవలసిన సండే స్కూల్ సేవ, పరిశుద్ధారాధన కూడా అసలుగా మార్చాలి. అనేక బిడ్డలు నడిపించుకొని మీ నామం తెచ్చారు. ఉపవాస దినాల 10వ రోజుకి మమ్మల్ని నడిపించారు. ఇక్కడ మిగిలిన దినాలు కూడా మీ మహాకృప చేత మమ్మల్ని నడిపించి ఆస్వాదించమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడి కొంచెం నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకును సకల పరిశుద్ధులకును యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలకు తోడే నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అంతా దీవించి ఆశ్రయించిన గాక. అందరికీ వందనాలు. గోదాలు ఆన్ చేస్తారంటారా? ఎవరు వాయించరా దానికి బయట తీసండి. ఎవరు అంటారు? అశివదే ఈ వాళ్ళ కానీ ట్యాబ్లెట్ చేసుకున్నానండి నేను. వాళ్ళ మీద మచ్చగా ట్యాబ్లెట్లు తెచ్చానండి. సరే అన్నది ఆట దగ్గరికి వెళ్ళి అవి వేసుకుంటే మొత్తం ఇచ్చేస్తా. అవి ఎల్లుండి మొత్తం ఇచ్చేస్తారే. అవి బాబాయ్ మొత్తం బాబాయ్ జాగ్రత్త చేయలేదు. మీ మనలో ఫోన్